గాల్ బ్లాడర్ అంటే ఏంటి, మన బాడీలో గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటది, స్టోన్స్ అసలు గాల్ బ్లాడర్ లో ఎందుకు ఫామ్ అవుతాయి, దీనికి డైట్ కి ఏమన్నా సంబంధం ఉందా. చాలా మంది మనం చూస్తూ ఉంటాం కూడా, యూజువల్ గా గాల్ బ్లాడర్ వచ్చేసి లేడీస్ లో అంటే ఉమెన్ లో ఎక్కువ ఫామ్ అవుతాయి. సో దీనికి ఫామ్ కావడానికి రీజన్ ఏముంది, అది ప్రివెంట్ ఎలా చేయగలుగుతాము, గాల్ బ్లాడర్ వస్తే దాన్ని ఎట్లా డయాగ్నైజ్ చేస్తాము, దానికి ఏం ఆప్షన్స్ ఉంటాయి, సర్జికల్ ఆప్షన్ ఒక్కటేనా, ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుందా, సర్జరీ అయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అని దీని గురించి ఎంటైర్ గా ఈ రోజు డిస్కస్ చేద్దాం. 2 పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు పార్ట్ 1 లో అసలు గాల్ బ్లాడర్ అనేది ఎక్కడ ఉంటది. సో గాల్ బ్లాడర్ అనేది ప్రతి ఒక్కరికి, మగవాళ్లకు ఆడవాళ్లకు మనుషులందరికీ ఉంటాయి. సో ఈ గాల్ బ్లాడర్ అనేది మన లివర్ ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో, పొట్ట భాగం పై సైడ్ లివర్ ఉంటది. లివర్ వెనకాల చిన్నగా సంచిలాగా ఉంటది గాల్ బ్లాడర్. దీన్నే తెలుగులో చేదు సంచి లేదా పిత్తాశయం అంటూ ఉంటారు. ఇందులో మనకు పసరు అంటే బైల్ అనేది తయారవుతూ ఉంటది. సో గాల్ బ్లాడర్ మనకు రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్ సైడ్ ఉంటది. దీని ఫంక్షన్ ఏంటి అంటే మనకు లివర్ లో బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ బైల్ జ్యూస్ వచ్చేసి గాల్ బ్లాడర్ లో వచ్చి స్టోర్ అవుతుంది. సో బేసిక్ గా గాల్ బ్లాడర్ లో బైల్ అనేది స్టోర్ అవుతుంది. మనం ఎప్పుడైతే తింటామో గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవుతుంది. ఈ బైల్ అనేది మన పేగులోకి రిలీజ్ అవుతుంది, డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. సో మెయిన్ గా లివర్ లో ప్రొడ్యూస్ అయ్యేది గాల్ బ్లాడర్ లో స్టోర్ అయ్యి మన డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ ఫుడ్ ని మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. సో మెయిన్ గా మనం స్టడీస్ ప్రకారంగా చూస్తే థిక్ ఆయిలీ ఫుడ్స్ అంటే ఫ్యాట్ రిచ్ ఫుడ్, ఆయిల్ ఉన్న ఫుడ్ ఇర్రెగ్యులర్ గా తినడం అంటే మార్నింగ్ నుంచి డైట్ చేసి ఏమి తినకుండా నైట్ పూట హెవీ మీల్ తినడము, ప్లస్ ఇర్రెగ్యులర్ గా ఫుడ్ తీసుకోవడము, వీటి వల్ల స్టోన్ ఫార్మేషన్ యూజువల్ గా ఎక్కువ ఉంటుంది. అంటే మెయిన్ గా కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ వల్ల మన బాడీలో గాల్ స్టోన్స్ ఫామ్ కావడానికి ఒక రీజన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి యూజువల్ గా లేడీస్ లో అంటే ఉమెన్ లో ఎందుకు ఎక్కువ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఉంటుంది అంటే, ఉమెన్ లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండడం వల్ల మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ ద రేషియో. అంటే ఇప్పుడు మనం ఒక 100 మందిలో 20 మందికి కనుక మగవాళ్ళకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉందంటే అది డబల్ నెంబర్ అవుతుంది. ఉమెన్ లో వచ్చేసి ఒక 40 to 50. ఇది ఎందుకంటే ఉమెన్ లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.